హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని 3 వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మొదటి విడతగా బ్యాంకు ఖాతాలో ₹1,00,000 జమ అవడంతో లబ్ధిదారులు స్వీట్ తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉందని, గత ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప ఏ ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఇంటి నిర్మాణం మరియు సన్న బియ్యం లాంటి అనేక పథకాలు తీసుకొచ్చి పేదల కండగా నిలబడ్డారని అన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం చేపట్టుకోవాలని, ప్రభుత్వం ఇచ్చే ₹5,00,000 త్వరగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, బండారి జైపాల్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు బండారి లక్ష్మి. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు సంతోషము. ఎందుకంటే అప్పుడు నాకు పెంకుటిల్లుతో చాలా ఇబ్బంది పడ్డా. వర్షాలు వచ్చినప్పుడు కవర్ కట్టుకొని ఉండేది. అందువలన నాకు ఇప్పుడు సారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సారు నాకు చాలా సంతోషంగా ఇచ్చిండు. నేను కంప్లీట్గా చేసుకుంటున్నా. నాకు ఫస్ట్ బిల్లు పడ్డది. ఎవరు పడదు అని అది ఆ పేరే రావద్దు కాబట్టి అందరూ కంప్లీట్ చేసుకుంటా బిల్లులు కొట్టుకోండి. అందుకని మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు కూడా చాలా సంతోషంగా పని చేయాలని నాకు చాలా ధైర్యం ఇచ్చిండు. అందువల్లనే నేను తొందరగా పని చేసుకున్నాను. నాకు బిల్లు పడ్డది, ఫస్ట్ బిల్లు పడ్డది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం ఈరోజు నిరుపేద వాడికి అందుతున్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమన్నది ఈరోజు నిరూపించడం జరిగింది. పరకాల పట్టణంలో మా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా నిరుపేదలకు ఇల్లు అందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి ఈరోజు ఆ ఇల్లు కట్టుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించిన మా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు 21వ వార్డులో మొట్టమొదటిసారిగా ఇల్లు నిర్మాణం చేసుకున్న వెంటనే వారం రోజుల్లోనే ఈరోజు ₹1,00,000 బిల్లు పడడం చాలా సంతోషకరంగా, లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూలగొట్టుకొని బేస్మెంట్లలో వర్షం కొట్టి పరదలు కట్టుకొని బాధపడ్డ సందర్భాలలో వాళ్ళు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత ఈరోజు మా ఎమ్మెల్యే గారు పూర్తిగా ప్రతిష్టాత్మకంగా ఈ ఇళ్లపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ అధికారులతో మాట్లాడి బిల్లులు వెంటనే వేయించడంలో చాలా సక్సెస్ అయినామన్న విషయం కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ 21వ వార్డులో ₹1,00,000 బిల్లు పడడంతో లబ్ధిదారులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అపోహ చెందవద్దు. అందరికీ కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా త్వరగా పూర్తి చేసుకోండి. మీ అందరికీ కూడా బిల్లులు వేయడానికి మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిగా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దొరల పాలన వచ్చింది. దొరల పాలనలో ఒకరికి పేదవారికి ఎలాంటి ఇల్లు కానీ ఇల్లు ఇస్తామని ఇల్లు కానీ ఎలాంటి ఇవ్వలేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక ప్రతి పేదవాడికి గూడు ఉండాలనే ఉద్దేశంతో మనకు ఇందిరమ్మ ఇండ్లు పెట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు పెట్టి అందరికీ త్వరితగా చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మన కార్యకర్తలు వెంటబడుతూ అందరు ఇండ్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తొందరగా ఇండ్లు కట్టించి ఏర్పాటు చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి బిల్లు వస్తున్నది. ఇప్పుడు 21వ వార్డులో లక్ష్మి అనే ఆమెకు మొదటి విడతగా ₹1,16,000 పడడం జరిగింది. చాలా సంతోషం ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి. అలాగే కూడు విషయంలో సన్నబియ్యం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఇంత పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నారు. వారి పాలన ఇలాగే కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ కోసం మేము కార్యకర్తలము కలిసికట్టుగా ఉండి సైనికులకు పనిచేస్తామని తెలియజేస్తున్నాం.